వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మేఘం మరియు నది. ఒకప్పుడు పచ్చని కొండలు, పూలతో నిండిన అడవులు, పక్షుల కిలకిలలతో అలరారే ఒక అందమైన భూమి ఉండేది. ఆ భూమి మీద ఆకాశంలో ఒక చిన్న మేఘం ఉండేది. మేఘం చాలా ఆసక్తి గలది. నేను ఎందుకు ఉన్నాను, నేను ఈ ప్రపంచానికి ఏముపయోగపడతాను అని తరచూ ఆలోచించేది. ఆకాశంలో తేలుతూ ఉండటం తనికి ఇష్టం. కింద ఉన్న అడవులు, పల్లెలు, జంతువులు, నదులను చూస్తూ ఆశ్చర్యపడేది. కానీ లోపల తనికి ఒక చిన్న బాధ ఉండేది. నేను ఎవరికీ ఉపయోగపడటం లేదే అని అనుకునేది. అదే భూమిపై ఒక నది మెల్లగా ప్రవహిస్తూ ఉండేది. ఆ నది చుట్టూ చెట్లు పచ్చగా, పూలు వికసిస్తూ ఉండేవి. జింకలు, పక్షులు, కుందేళ్లు ఆ నది నీటితో జీవించేవి. నది ఎంతో సహనంతో అందరికీ నీళ్లు ఇచ్చేది. కానీ కొన్ని రోజులుగా వర్షం పడకపోవడంతో నది నీరు కాస్త తగ్గడం మొదలైంది. నేను ఎండిపోతే ఈ అడవి ఏమవుతుంది అని నది నిశ్శబ్దంగా బాధపడింది. ఒక రోజు మేఘం కిందకు చూసింది. నది నీరు తగ్గిపోవడం తన కంట పడింది. అయ్యో, ఈ నది బాధపడుతోంది. నేను ఏదైనా చేయగలనా అని మేఘం ఆలోచించింది. అప్పుడే తనికి అర్థమైంది, తాను వర్షంగా మారి సహాయం చేయవచ్చని. మేఘం మెల్లగా పెద్ద మేఘంగా మారింది. ఆకాశం కాస్త చీకటి అయింది. తర్వాత మృదువైన వర్షం పడడం మొదలైంది. టపటపా టపటపా వర్షపు చినుకులు నేలమీద పడగానే చెట్లు నవ్వాయి, పూలు వికసించాయి. నది మళ్లీ నిండిపోయింది. ఆనందంతో ఉప్పొంగిపోయింది. ధన్యవాదాలు మేఘమా, నువ్వు లేకపోతే నేను, ఈ అడవి ఉండేవి కావు అని నది ప్రేమతో చెప్పింది. వర్షం ఆగిన తర్వాత ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనస్సు వెలిసింది. మేఘం ఆనందంతో మురిసిపోయింది. ఇప్పుడైనా నాకు నా ఉపయోగం తెలిసింది అని సంతోషించింది. అప్పటినుంచి మేఘం మరియు నది మంచి స్నేహితులయ్యారు. నీతి: మనమంతా ప్రకృతిలో ఒకరితో ఒకరం అనుసంధానమై ఉన్నాం. ఇతరులకు సహాయం చేయడం వల్లే మన జీవితానికి అర్థం వస్తుంది. ఇవ్వడం ఆనందాన్ని ఇస్తుంది. Thank you so much for watching. Please like, share and subscribe.